ఎమ్మెల్యే పిల్లలు ఏడ చదువుతారు? ఏడ చదివేసి ఉంటారు కదా, ఆయన ఏజ్ ఎక్కువ కదా, బాగానే తాత అయ్యండి ఆయన. ఇది ఎందుకు ఏం చదువుకున్నది పిల్లలు, డాక్టర్ ఇంజనీర్ చదివి ఉంటారు, మంచిగా చదువుకోవాలని కోరుకుంటాం. ఇది ఎందుకు ఉట్టి బిఏ చేయంటారా, 10th చాలంటారా? జగిత్యాల నీ పిల్లలకు ఒక దిక్కు, జగిత్యాల ప్రజల పిల్లలు ఒక టైపా? సౌలతులు వద్దా? స్పోర్ట్స్ మెన్లు కావద్దా? సౌకర్యాలు వద్దా? ఈయనకు కాదు అక్కలు, ముఖ్యమంత్రికి లేదు. 5 ఎకరాలు రాగానే అక్కడనే ప్రపోజల్ 5 ఎకరాలు ఎందుకు 10 ఎకరాలని కలెక్టర్కి మాట్లాడుకొని క్లోజ్ చేయాలి ఇష్యూ. అది చిల్లర దందాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి కూడా, ఈ చిల్లర వల్ల మాటలు విని. బ్రదర్, మేము ఈ స్థలమే కావాలి, ఇదే కావాలి, సౌకర్యంగా ఉన్న స్థలం ఇచ్చిన 3 స్పాట్ చూపించిండ్రు కేంద్రీయ విద్యాలయం ఆఫీసర్లకి. వాళ్ళు 2 రిజెక్ట్ చేసారు, ఇది ఇవ్వమని చెప్పిండ్రు. అంతకుముందు మాకు ఐడియా ఉన్నది, వీళ్ళకి ఐడియా ఉన్నది, జగిత్యాలు జాగ్రఫీ ఐడియా ఉన్నది. రేవంత్కి తెలంగాణ జాగ్రఫీ ఐడియా లేదు, కానీ మాకు ఉన్నది. ఉన్న దాంట్లో ఇది మోస్ట్ కన్వీనియంట్ అని ముందే చెప్పినాము. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు కూడా గదే చెప్పారు. మళ్ళీ ఆడ 90 ఎకరాల్లో 100 ఎకరాల్లో ఉందన్నారు. 10 ఎకరాలు దానికి ఇచ్చిండు కదా, మళ్ళీ 12 ఎకరాలు. అదేం స్కూలు? దానికి 25 ఇవ్వాలి, అది కూడా తప్పే. మళ్ళా అంటే జాగా ఉన్నట్టే కదా. ఫస్ట్ జియో తీసిండు కదా, నేను జించేసిన ప్రెస్ మీట్లో జించేయలే. అందులో 12 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి, 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయకి. దిమాగ్ నయ్యే భయ్ తుమారు ఎమ్మెల్యేకు. అంటే జాగా ఉన్నట్టే కదా. దానికి ఉన్న పరిధిలో గైడ్లైన్స్ ప్రకారము, రేడియస్ల ప్రకారము పాస్పోర్ట్ కేంద్రమా, అది ఇంకోటి ఏందమ్మా, వాట్ ఈస్ ద అదర్ వన్ విచ్ ఈజ్ నౌ అండర్ కన్సిడరేషన్ నంబర్ ఏడి? పాస్పోర్ట్ సేవా కేంద్రమా, లేదా ఇంకొకటి ఉంది. సో అది కూడా కన్సిడరేషన్లో ఉంది. అదేనా, వాళ్ళు ఓటు బ్యాంకు, వీళ్ళు ఓటు బ్యాంక్ కాదు. అది ఎమ్మెల్యేని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా ప్రశ్న? ముఖ్యమంత్రిని అడగాలి. అసలు ముఖ్యమంత్రికి బుర్ర లేదా? వీళ్ళు మస్తు మాట్లాడతారు, చిల్లర దందాలు మస్తు మాట్లాడతారు. వాట్ ఈస్ దట్ పాస్పోర్ట్ ఫెసిలిటీ విచ్ ఇస్, సో అది వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అది కన్సిడరేషన్లో ఉంది. అది మోస్ట్లీ వచ్చేస్తుంది. నీకు వాళ్ళకి ట్రేడర్లకు ఇచ్చేయండు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కి 25 ఎకరాలు అంటే 12 ఎకరాలు ఆయన సొంత లైన్ అడిగినామా? నా వద్దు, మా నాయన పేరు వద్దు. నేను నాయనకు చెప్పకుండా బీజేపీ నేను ఎందుకు పెట్టుకుంటున్నా? చిల్లర దందాలు బంద్ చేయాలి మీ ఎమ్మెల్యే. ఫస్ట్ చిల్లర మాటలు మాట్లాడవద్దు. రాజకీయంగా తన్నులు తింటాడు. లేకపోతే మేము దన్నాము, జగిత్యాల ప్రజలు అంటారు. మీ నాయన పేరు పెట్టుకో, నువ్వు కొని, ఇది కంట్రోల్ చేసుకుంటున్నావు. Anything else?